వేకువనే వేకువజామునే మనందరి కొరకు మన క్షేమం కొరకు దినదినం ప్రార్థన చేస్తున్నాను. దేవుని కుమారుడైతే వాణిశ్రీ గారికి మరొకసారి శుభాకాంక్షలు. దేవుని వాక్యం చదువుకుందాము. లూకా సువార్త 21వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. లూకా సువార్త 21వ అధ్యాయము 1-4 వచనాలు చదువుతారా ఎవరైనా? కానుక పెట్టెలో తమ కానుకలను వేయించున్న ధనవంతులను ఆయన పారదూచును. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. మీరందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరే గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పాను. ఆమేన్. 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 దేవుని వాక్యం చక్కగా చదివి సహాయం చేసిన శాంతకుమార్ గారికి వందనాలండి. రండి, ఎక్కడి వారు అక్కడ మౌనముగా తలలు వంచితే ప్రార్థనలో ఏకీభవించుదాము. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, మా నాయన, మా ప్రభువా, ఈ పరిశుద్ధ వారములో ఆఖరి గడియలలో సిలువదారి సిలువను మోసుకొని శ్రమలు అనుభవించి అన్ని జనులకు అప్పగించబడి నాయన ఈ ఆఖరి వారములో ప్రవేశించబడి ఉన్నాము. దేవాలయములో కానుకల పెట్టే పేద విధవరాలు 2 కాసులు వేసిన జీవనమంతయు నీకు సమర్పించిన సందర్భము చదవబడి ఉన్నది. ధ్యానించుటకు సిద్ధముగా ఉన్నాము. మా ప్రభువా, ధ్యానము నీకు అంగీకారముగా, నీకు మహిమగా, మా అందరికీ దీవెనకరముగా ఉండునట్లు కృప పాలించుమని యేసయ్య అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్యాషన్ వీక్, హోలీ వీక్, పరిశుద్ధ వారం 33.5 సంవత్సరాల పరిచర్య ముగించుకొని మరి 2 దినములో సిలువకు కొట్టబడి మానున వేలాడబడి ఏ రీతిగా ప్రభుల వారు మనందరి నిమిత్తము మరణించిరు, ఆ హోలీ వీక్, ప్యాషన్ వీక్, పరిశుద్ధ వారము మనమున్నాం. మట్టలాదివారముతో హోలీ వీక్ ప్రారంభమవుతుంది. మహిమ ప్రవేశము కావిస్తారు ప్రభుల వారు. తిన్నగా దేవాలయము చేరుకుంటారు. అక్కడ తూకలు మార్చు వారితోనూ, నా తండ్రి మందిరము అన్ని జనులకు ప్రార్థన మందిరము అని ఎంచబడుతున్నది కదా, మీరు వ్యాపారం కేంద్రముగా మార్చుతున్నారేమి? ప్రభువు తీవ్రముగా కోపగించుకొని బలలు తిరిగేసి కాళ్ళు పేని తరిమి తరిమి కొట్టుతున్న ప్రభు వ్యాపార కేంద్రముగా కాదు, ప్రార్థన మందిరముగా ఉండాలి అని కోపగించుకున్న ప్రభు దినదినము దేవాలయములో బోధించుతున్న ప్రభు దినదినము
దినదినము దేవాలయంలో బోధించుచుండగా ఈ విధముగా కత్తులతోనూ గురియలతోనూ నన్ను పట్టుకోవాలని చూస్తున్నారే అని గెత్సమనే తోటలో బదులు చెప్పిన ప్రభు. దినదినము బోధించుచున్న ప్రభు. వారం రోజులు పస్కా పండుగ. ఆ వారం రోజులు దినదినము ప్రధాన యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు అందరూ వినుచుండగా దినదినము బోధించుచున్న ప్రభు. ఆఖరి పస్కా ఈనాడు 860 కోట్ల జనాభా పాపులేషన్. ఆనాడు యేసు జీవించిన కాలములో 30 కోట్ల పాపులేషన్. 860 కోట్లు ఎక్కడ? 242 దేశాలు, 860 కోట్ల పాపులేషన్ ఇంచుమించుగా ఈనాడు ఉన్నది. ఆనాడు యేసు కాలములో, ప్రభు కాలములో అమెరికా దేశము ఎంత జనాభా కలిగి ఉండెనో సర్వలోకములో అంత మాత్రమే జనాభా ఉండెను. 30 కోట్లకు మించి ఉండలేదు. అందరూ తన కుమారుని ఎలిమినేషన్ జరుగుతున్నది. దేవకుమారుని తృణీకరించడం జరుగుతున్నది. అందరూ భూమండలంలోని అందరూ అన్ని జాతుల వారు, యూదేతరులు, గ్రీసు దేశస్థులు, సిరియనులు, కురేనీయులు, నీగేర్ అనబడిన సిమోను కూడా వస్తాడు. అందరూ పండుగలో ఆరాధించటకు వస్తారు. ఒక లెక్క ప్రకారము పండుగకు ఆరాధించవచ్చిన వారిలో 2.5 లక్షల నుండి 3.5 లక్షల కుటుంబాలు ఆ పండుగలో ప్రభువును ఆరాధించినట్టుగా లెక్కలు చెప్తున్నాయి. 3.5 లక్షల కుటుంబాలు. ఏ విధంగా లెక్క తేలింది? కుటుంబానికి ఒక గొర్రె పిల్లను బలి ఇచ్చుట ద్వారా 3.5 లక్షల కుటుంబాలు. ఆ దినములో బర్త్ కంట్రోల్ ఉండేది కాదు. ఎంతమందినైనా పిల్లలు కనవచ్చు. కుటుంబానికి 10 మంది పిల్లలు అంచనా. 10 మంది కంటే ఎక్కువగానే ఉంటారు. ఒక అంచనా ప్రకారము కుటుంబానికి 10 మంది పిల్లలు చొప్పున లెక్కేసుకుంటే 35 లక్షల కుటుంబాలు, అన్ని జాతుల వారు. యెహోషువ కాలములో, మోషే గారి కాలములో అనేక జాతుల వారు, అన్ని జాతుల వారు, మేము మోషే గారండి దేవజనుడా, మేము కూడా మీరు కొలిచే దేవుణ్ణి కొలుస్తాము, మమ్మను కూడా మీతో చేర్చుకోండి. కట్టెలు నరుకు వారిగానో, నీళ్లు మోయి వారిగానో, పరిశుద్ధ దినములో పరిశుద్ధ సేవ జరుగుతున్నప్పుడు మమ్మలను కూడా మీ ఇశ్రాయేలు జాతి వారితో లెక్కించ నిమ్ము అని మోషే గారితో వేడుకున్న ప్రకారం యెహోషువ గారితో బహుదూరం యాత్ర చేసి వచ్చితిమి. మా రొట్టె ముక్కలు ఎండిపోయి ఉన్నాయి, మా చెప్పులు తెగిపోయి ఉన్నాయి, మా వస్త్రాలు చిరిగిపోయి ఉన్నాయి. బహుదూరముగా ప్రయాసపడి బాటసారులము
అని పొరుగున ఉన్న జాతుల వారే బహుదూరము బాటసారుల వలె యెహోషువ గారి శరణు కోరినట్టు, బ్రతకనిమ్మన్నట్టు, జీవితములు కొనసాగించుకోమని పర్మిషన్ అడిగినట్టు అనేక అన్యజాతుల వారు యూదులకు మాత్రమే పస్కా పండుగలో బలి పశువులు అర్పించుట మనము గమనిస్తాం. యూదులకు మాత్రమే, ఇశ్రాయేలు ఇంటి వారిలో చేరి ఆ 12 గోత్రకర్తల వారసులు మాత్రమే గొర్రెపిల్ల వధించుట, బలి అర్పించుట, పస్కా పశువును వధించుట ఆచారం ఉండేది. అనేక అన్యజాతుల వారు భూమండలములో అనేక దేశములుగా చెదిరిపోయిన వారు అనేక మంది సాక్షులుగా ఉండాలని దేవకుమారుని నిర్గమము ఏ విధముగా జరుగుతుందో, దేవస్తుతుని ఏ విధంగా అన్యాయముగా తీర్పు తీర్చబడి ఘోరమైన శిక్షకు అప్పగించబడి సర్వలోకము చూడాలి అని ఆశపడుతున్న పరలోకపు తండ్రి ఇంచుమించు 35 లక్షల ఇశ్రాయేలీ, అంతకు మించి యేసు కాలంలో జరిగిన ప్యాషన్ వీక్, పరిశుద్ధ వారము, హోలీ వీక్, ఆఖరి దినములు, యేసు జీవించిన ఆఖరి దినములు. రెండవ దిన వృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనం చదువుకుందామా? రెండవ దిన వృత్తాంతములు 16వ అధ్యాయము 9 మొదటి భాగము. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఆమేన్. సారిపోతుందండి. లోకమంతటా సంచారము చేయుచున్న యెహోవా కనుదృష్టి. శాంతకుమార్ గారు మత్తయి సువార్త 18 అధ్యాయము 10వ వచనం కూడా చదువుతారా దయచేసి? మత్తయి సువార్త 18:10. ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూచుకొనడి. వీరి దూతలు పరలోకమందున నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. ఆమేన్. ఆమేన్. మనం మాట్లాడుతున్న ఈ శుభ గడియల్లోనే ఎంతో మంది నవజాత శిశువులు పుట్టుతూ ఉంటారు. వారందరి కొరకు, వారి ఒక్కొక్కరి కొరకు పరలోకమందు తమ తండ్రి సన్నిధిలో దూతలు చూస్తూ ఉంటారు. పుట్టిన ప్రతి బాబుకి, ప్రతి పాపకి, జన్మించిన ప్రతి శిశువుకి ఒక దూత ఏర్పాటు చేయబడుతుంది. అంటే 860 కోట్ల మందికి 860 దూతలు, 860 కోట్ల దూతలు దేవుని సన్నిధిలో తేరి చూస్తూ ఉంటారు. వారిని పోషిస్తూ ఉంటారు, వారిని కాపాడుతూ ఉంటారు, సంరక్షిస్తూ ఉంటారు. వారు దెబ్బలు తగిలినా, గాయపడినా గాయములు కాకుండా తమ చేతులతో ఎత్తుకుంటారు. హౌ బ్యూటిఫుల్, హౌ వండర్ఫుల్. సెరాపులు, కెరూబులు దూతగణములతో, మహాదూతలతో కొనియాడబడుతున్న ప్రభువు మనందరము పుట్టుచున్నప్పుడు ఒక్కొక్కరి కొరకు ఒక్కొక్కరు దూతలు నియమించబడుతున్నారు. ఇక్కడ ఒక మాట చెప్పనివ్వండి నన్ను. నేను దేవుని దృష్టిలో ఉన్నానా?
దేవుడు నన్ను చూస్తున్నాడా అన్న వారికి, అనుమానించు వారికి నిస్సందేహముగా ఒక ప్రకటన. నీవు దేవుని దృష్టిలో ఉన్నావు, కను దృష్టిలో ఉన్నావు. లోకమంతటా సంచరిస్తున్న యెహోవా కను దృష్టి నిన్ను కూడా చూస్తూ ఉన్నది. నిన్ను కూడా చూస్తూ ఉన్నది. నేను ఎవరిని? ప్రభువు వారికి జ్ఞాపకం ఉన్నదా? దేవదేవునికి స్మరణ ఉన్నదా అని అనుమానం అక్కర్లేదు. నీవు నిశ్చయముగా యెహోవా కను దృష్టి ఎదుట ఉన్నావు. నిన్ను చూచే దూత, నిన్ను కాపాడే దూత, నిన్ను ఎత్తుకొని ఆడించే దూత దేవుని చేత పంపబడి ఉన్నాడు. నీవు నిశ్చయముగా యెహోవా కను దృష్టిలోనే ఉన్నావు. నీ నడక పడక, నీ నడత యెహోవా గమనములో ఉన్నది. పరిశుద్ధ దేవుడు నిన్ను గమనిస్తూ ఉన్నాడు. నీవు చేసే పని మంచిదైనా చెడ్డదైనా అన్ని గమనిస్తూ ఉన్నాడు. నేనంటాను, పరలోకమందు మూడవ నేత్రము, ఆ నేత్రానికి కనుమరుగైనది ఏది భూలోకమంతట లేదని, మన కొరకు ఒక బిగ్ బాస్ ఉన్నాడని, బిగ్ బాస్ కాన్సెప్ట్ పరలోకములో కనిపెడుతున్న కనుదృష్టి చేత సంచారము చేయబడి బిగ్ బాస్ హౌస్ లో ఉన్నవారే బిగ్ బాస్ మూడవ నేత్రానికి కనపడతారు. 10 దినాలుంటే 10 దినాలు, 11 దినాలుంటే 11 దినాలు. ఆ తర్వాత అందరూ బిగ్ బాస్లు అవమానపరచబడి తెల్లముఖం వేసినట్టుగా మనకు వాళ్ళే మారిపోతారు. పరలోకమందు మనకు బిగ్ బాస్ ఉన్నాడు, మహాదేవుడు ఉన్నాడు. ఆయన కనుదృష్టి లోకమంతా సంచారిస్తున్నది. ప్రతి ఒక్కరిని జీవితములను పరిశీలించువాడు, అంతరంగములను పరిశీలించువాడు మనకున్నాడు. ప్రియులారా, నీవు ఎంత మాత్రము యెహోవా కనుదృష్టికి మరుగు కాలేదు. లూకాసు వార్త 8వ అధ్యాయము 47 కూడా చదవండి. లూకాసు వార్త 8వ అధ్యాయము 47. రక్తస్రావం తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీని చూచి వణకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెనో వెంటనే తాను ఏలాగూ స్వస్థపడేనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పెను. రక్తస్రావము కలిగిన స్త్రీ గురించి ప్రస్తావన. యెహోవా కనుదృష్టి ఈనాడే చూచుచుండెనా? గత ఏడాది చూడలేదా? 2 సంవత్సరాల క్రితం చూడలేదా? పూర్తిగా 12 సంవత్సరాలు క్రితమే యెహోవా కనుదృష్టి మరుగై ఉండలేదు, కనుదృష్టికి మరుగై ఉండలేదు. 12 సంవత్సరాల క్రితమే ఆ రోగము, ఆ జబ్బు, రక్తధార ప్రారంభము కాకమునుపే ఎన్ని అవస్థలు పడుతున్నదో, ఎన్ని బాధలు పడుతున్నదో, ఎన్ని తిప్పలు పడుతున్నదో, వైద్యుల యొద్ద ఆస్తిపాస్తులు కరిగించి వైద్యము చేయించుకుంటున్నదో అన్నీ ఎరిగిన యెహోవా కనుదృష్టికి మరుగై ఉండగలదా? తాను మరుగై ఉండలేదని ఎరిగి ఆ స్త్రీ ఇక వెంటనే స్వస్థత కలిగి, వెంటనే పూలాయి కట్టినట్టుగా కట్టబడి రక్తధార కట్టెను. వెంటనే ఆమెకు స్వస్థత కలిగెను. ఆ వెంటనే తాను మరుగై ఉండలేదని ఎరిగి భయముతో వణుకుతో ప్రభుల వారి వస్త్రమును తాకినది ఎవరో తెలిసిపోయింది ప్రభుల వారికి. అయ్యా, ఎవరని చెప్పగలమయ్యా? ఎవరని చెప్పగలము? దుమ్మిగా మీద పడుతున్నారే అంటాడు ప్రియ శిష్యుడు. అయినను ప్రభావము పోయింది. ప్రభావము
తాకింది. ఆ తాకిన బిడ్డకు తెలుసు, ఆ తాకిన బిడ్డకు తెలుసు, ప్రభుల వారికి తెలుసు ఆ తాకింది ఎవరో, ఆ తాకింది ఎవరో, స్వస్థత కలిగింది ఎవరికో ప్రభుల వారికి తెలుసు. ఇక తాను మరుగై ఉండగలదా? ప్రియులారా, 38 సంవత్సరాల క్రితము బెతెస్దా కోనేటిలో పడి ఉన్న వానికి క్రీస్తు ప్రభుల వారు 33 సంవత్సరాల ఈడు కలిగి ఉన్నారు. అంతకు పూర్వము 5 సంవత్సరాల క్రితమే మొట్టమొదటిసారిగా బెతెస్దా కోనేటిలో ప్రవేశించిన ఆ రోగికి తెలుసు, యెహోవా కను దృష్టికి మరుగై ఉండలేదు. దేవకుమారుడు, అద్వితీయ జనితైక కుమారుడు పుట్టాడు. లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అవతరించింది. తిన్నగా నడిచొస్తున్నాడు. ఆయన పరిశుద్ధ పాదములు బెతెస్దా కోనేటి వైపు తిరుగుతున్నాయి. నీవు స్వస్థపడగోరుచున్నావా అనే మాటలు వినపడుతున్నాయి. నేను నీటిలో దిగుటకు ఎవడు లేడు ప్రభువా, నాకు సహాయం చేయుటకు అని జవాబు వినపడుతున్నది. వెంటనే నీ పరుపెత్తుకొని నడువు. అప్పుడు వాడు దిగ్గున లేచి పరుపెత్తుకొని నడవసాగెను. 38 సంవత్సరాలు మరుగై ఉండెనా? నీవు నేను మరుగై ఉండగలమా? నీ నడత, నీ నడక, నీవు ఎవరితో సహవాసము చేస్తున్నావో అన్ని పరిశీలనకు పెట్టుచున్న బిగ్ బాస్, అన్ని నిశ్చితంగా చూస్తున్న బిగ్ బాస్ దృష్టికి ఎలాగ మరుగై ఉండగలము? దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతమంది 35 లక్షల జనాభా యూదులు, యూదేతరులు, సిరియనులు, హెలెనీయులు, అనేక జాతుల వారు, సర్వలోకములో వ్యాపించిన వారు అనేక మంది ఎక్కడికి వెళ్ళారు? ఒకనాడు యూదుల రాజుగా పుట్టినవాడెక్కడా అని అడిగిన జ్ఞానులను అడిగినట్టు, వేరొక మార్గమును పొండి జ్ఞానులారా అని దూత చేత పురమాయించబడినట్టు, ఐలారా ధన సంపత్తి కలిగి వెళ్ళిన వారు జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులని విన్నాము. అంతా ఖాళీ చేసుకొని ఎక్కడి నుండి వస్తున్నారు? యూదుల రాజు దర్శనము పొంది దర్శనము చేసుకుని వచ్చుతున్నాము అని జవాబిచ్చినట్టుగా సర్వలోకములో ఆఖరి దినములు, సిలువ మోసిన ఆఖరి దినములు, ఫ్యాషన్ వీక్, హోలీ వీక్, పరిశుద్ధ వారములో ఆరాధించవచ్చిన వారు, ఊరి ఊరికి పల్లె పల్లెకు యెరూషలేము యాత్ర చేసిన వారు, ఆ దినములలో పరిశుద్ధ యాత్ర, యేసు జీవించిన కాలములో పరిశుద్ధ యాత్ర యెరూషలేము పట్టణములో జరుగుచుండెను. దేవుని సన్నిధి అక్కడే ఉండెను. 400 సంవత్సరాల తర్వాత మహమ్మద్ ప్రవక్త వచ్చిన తర్వాత, క్రీస్తుకు తర్వాత 400 సంవత్సరాల తర్వాత ఇస్లాం మతము ప్రారంభించబడింది. అప్పుడు మక్కా మసీదు లక్షలాది మంది ముస్లింలు ఆరాధించ వెళుతున్నారు. 400 సంవత్సరాల పూర్వమే దేవునికి ఒక మందిరము కట్టబడింది సొలొమోను ద్వారా. భూప్రపంచమంతా యెహోవా కను దృష్టి ఈ మందిరము మీద నిలుస్తుంది అని వాగ్దానము పొందిన సొలొమోను మహారాజు ఈ మందిరము మీద కను దృష్టి నిలిపి యెహోవా దేవదేవుడు, పరమేశ్వరుడు, ఆరాధనలు అందుకున్న వాడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఇశ్రాయేలు దేశములో భూమండలాన్ని పరిచిన దేవుడు సెంట్రల్ పాయింట్, పిన్ పాయింట్, కేంద్ర బిందువు, కేంద్ర స్థానము
ఇశ్రాయేలు దేశము సకల దేశములలో యెరూషలేము పట్టణము కేంద్ర బిందువు అయింది. ఆ కేంద్ర బిందువు యొద్ద జనితైక కుమారుడుగా పుట్టినవాడు, తృణీకరించబడుతున్నవాడు, విసర్జింపబడుతున్నవాడు, నిర్గమము చేయబడుతున్నాడు, మానుకు వేలాడదీయబడి మనందరి పాపముల నిమిత్తము. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చదువుతారా? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎంత సుస్పష్టము దేవుని పరిశుద్ధ వాక్యము. మరణ భయము చేత, మరణమునకు చచ్చిపోతామేమోనని మరణమునకు భయపడిన వారి భయమును బాపుటకు రక్త మాంసములలో పాలివాడై మరణ బలము అపవాది చంపుతానంటాడు, ప్రేమతో ఆహ్వానిస్తాడు. ఇది చూసావా ఎంత ప్రీతికరముగా ఉన్నదో, ఈ పండు తిన్నావా ఎంత ఇష్టముగా ఉన్నదో, మధురముగా ఉన్నదో అని లాలనగా ప్రేమగా మాయమాటల చేత మురిపించి పాపములకు లోను చేస్తాడు. వాడు చంపేస్తాడు. హంతకుడు, ఆది నుంచి హంతకుడు, హత్య చేస్తాడు. నరహంతకుడు నరులను హత్య చేస్తాడు, చంపేస్తాడు. వాడికున్న బలము మరణమే. ఆ మరణ బలము నుంచి విడిపించుటకు పరిశుద్ధుడు వచ్చాడు, దేవకుమారుడు వచ్చాడు. ఆయన మరణ భయమును బాపాడు. మరణ భయమును బాపి పునరుత్థాన దినము పండుగ సమీపముగా ఉన్నది. ఆ దినము ధ్యానించుకుంటాము. ఏ విధముగా చీకటిని చీల్చుకుంటూ జీవపు వెలుగు ఉదయించెనో ఆ దినమున జ్ఞాపకం చేసుకుంటాము. ప్రియులారా, అపవాదికున్న బలము మరణమే. ఆ మరణమునకు అందరూ భయపడుతున్నారు. భయములెల్ల బాపి, భీతిలెల్ల బాపి జ్యోతిని వెలిగించి, జీవన జ్యోతి నిరాటంకముగా ప్రకాశిస్తున్నది, అంధకారంలో వెలిగిస్తున్నది. ఆ జీవన జ్యోతి యొద్దకు ఒక్కొక్కరుగా సర్వలోకము చేరిపోతున్నది. చీకటిని ప్రేమించు వారెవరైనా ఉంటారా? మరణపు చీకటిని ప్రేమించేవారు, ఇష్టపడేవారు ఎవరైనా ఉంటారా? అందరూ ఆ పిల్లల వంటి వారే, ఆ మరణ భయమునకు లోనైన వారే. ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ప్రియులారా, సర్వలోకములో తెలియాలి ఆయన వచ్చి దీనిని చేసేనని రాబో తరంలో వారు. 22వ కీర్తన ఆఖరి వచనం. 22వ కీర్తన ఆఖరి వచనం. వారు వచ్చి ఆయన దీని చేసినని పుట్టబో ప్రజలకు తెలియజేతురు, ఆయన నీతిని వారికి ప్రచురపరచురు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీతిగల ప్రభు
వారు వచ్చి ప్రభుల వారు వచ్చి దీనిని చేసినని రాబో తరముల వారికి తరతరములుగా సువార్త ప్రకటిస్తారు. ఆయన వచ్చి దీనిని చేసెను. నా దేవా నా దేవా నన్ను ఏలవిడనాడితివి, ఏలి ఏలి లామా సబక్తాని అన్న మాటతో ప్రారంభమై ఆ 22వ కీర్తన అంతా ఆయన పొందిన శ్రమలు, శిలువ శ్రమలు, ఆయన వచ్చి దీనిని చేసెనని, ఆయన పుట్టి దీనిని చేసెనని, ఆయన రక్త మాంసములలో పాలువాడాయనని, రక్త మాంసములలో పాలువారయి మరణ భయము చేత భయపడుతున్న వారికి అందరికీ నిత్య జీవం అనుగ్రహించనని, ఈ పుణ్యకార్యము అనరించనని, ఈ కృపా కార్యమును జరిగించనని దీనిని గూర్చి మాట్లాడుకుంటారు. సర్వలోకములో మాట్లాడుకుంటారు, సర్వలోకములో సంభాషిస్తారు. ఆయన వచ్చి దీనిని చేసెనని, ఆ సిలువను భరించెనని, ఆ చీకటిని ఛేదించెనని, ఆ వెలుగును జ్యోతిర్మయుడైన ప్రభు జ్యోతిగా అవతరించెనని, ఆయనలో జీవముండెను, ఆయనలో జీవముండెను, లోకము దానిని తెలుసుకోలేదు. జీవప్రదాత అయిన చీకటిలో ఉదయించుతున్న ప్రభు జీవప్రదాత అయి స్వయముగా జీవమునిచ్చువాడై చీకటిలో అలమటించుతున్న ప్రజలను విడిపించువాడు. అందరూ చూడాలి ఏ విధముగా నిష్క్రమణ జరుగుతున్నదో, నిర్గమము జరుగుతున్నదో. యెరూషలేము పట్టణములో ఆరాధించవచ్చిన వారు అందరూ మిగిలిపోయిన ఊర్లలో, పల్లెల్లో ఉన్న వారికి, దేశ దేశాల్లో ఉన్న వారికి వినిపిస్తారని అందరూ సాక్షులు, అందరూ ఎదుట బహాటముగా తలలు ఊస్తూ దేవుని కుమారుడవైతే దిగిరా, దేవుని కుమారుడవైతే దిగిరా అని అందరూ అవమానపరుస్తుండగా దేవకుమారుడు ఏ రీతిగా శ్రమలు పొందుతున్నాడో అందరూ చూడాలి, అందరూ చూడాలి. పొడిచిన వారు సైతము చూచిరి, పొడిచిన వారు సైతము చూచిరి, రొమ్ము కొట్టుకుంటారు. అయితే ఈ పేద వేదాలు జీవనమంతయు వేసిన 2 కాసులమ్మ, 2 కాసులమ్మ జీవనమంతయు ప్రభుల వారికి సమర్పించింది. ఏ విధముగా జీవనం గడుపుకుంటుంది, ఏ విధముగా జీవనం గడుపుకుంటుంది? కాకోలముల చేత ఏలియా గారిని పోషించిన దేవుడు సరెపతు విధవరాలను 3.5 సంవత్సరాలు కరివి తీరే దినముల వరకు ఆ ఇంట అన్నమున్న రీతిగా పేద విధవరాలు ఆ పూటకే తొట్టిలో పిండి, బుడ్డిలో నూనె, ఆ పూట వరకే ఒక్క అప్పము చేసుకొని సగం అప్పము తన కొడుకు పెట్టి సగం అప్పము తను తిని నీళ్లు తాగి ఆఖరి నిద్ర మరణిస్తారని తెలుసు. అయితే దేవుని సేవకుడు వచ్చాడు, ఏలియా గారు వచ్చారు బ్రతికించుటకు, అన్నము పెట్టుటకు. అన్నము ఏ విధముగా పెట్టబడుతున్నది? జీవనమంతయు సమర్పించిన కాసులమ్మను పోలే కదా. దేవుడు తన దాసులను కాకోలముల చేతను, అడవి నక్కల చేతను, పశుపక్షాదుల చేతను పోషించుకుంటాడు. ప్రియులారా, జీవనమంతయు వేసిన అమ్మ. అంతమంది ఆరాధించవచ్చిన వారిలో సునిశ్చితముగా గమనిస్తున్న ప్రభు అందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేశారు. ధనవంతులను పారజూచిన యేసు. ధనవంతులు ఎంతమంది ఉంటారు? లక్షలాది మంది ఉంటారు, లక్షలాది మంది ఉంటారు ఆరాధించవచ్చిన వారు. ఆ లక్షలాది మందిలో 2 కాసులమ్మ కానుకల పెట్టె దగ్గర కుర్చీ వేసుకొని కూర్చున్న ప్రభు
అందరినీ గమనిస్తున్న ప్రభు, అందరినీ చూస్తున్నాడా? 2 కాసులమ్మను చూస్తున్నాడా? అందరినీ చూస్తున్న ప్రభు, ధనవంతులను అనేక మందిని చూస్తున్న ప్రభు, ధన సమృద్ధిలో నుండి గొప్పగా కానుకలు ఇస్తున్న ప్రభు. ఒకడు 100 నాణెములు వేసుంటాడు, బంగారు నాణెములు, వెండి నాణెములు. ఒకడు 1000 వరహాలు వేసుంటాడు, ఒకడు 10,000 వరహాలు వేసుంటాడు. తమకు కలిగిన స్తోమతను బట్టి ఘనముగా ప్రభువును ఆరాధించవచ్చిన బిడ్డలు. 2 కాసులమ్మ జీవనమంతయు వేసింది. కానుకలు సమర్పించేటప్పుడు బోధ ఈనాడు 2 కాసులమ్మను గురించి మాట్లాడతారు. అయితే ప్రభు బాధ్యత వహించిన, దేవుడు పోషించుటకు బాధ్యత వహించిన 2 కాసులమ్మ, 2 కాసులమ్మ. హిందీలో రాయబడింది కంగాల్ విధవ. కంగాల్ విధవ, కంగాల్ విధవ కాదు, ధనవంతురాలైన ఘనురాలైన అమ్మ 2 కాసులమ్మ. నమ్మింది, ధైర్యంగా ఉన్నది. 2 కాసులు జీవనమంతా వేశాను, దేవునిదే భారం అనుకున్నది. ఇక పోషకుడు దేవుడే అనుకున్నది. పండుగలప్పుడు పరమాన్నము తింటుంది, ప్రశస్త్రమైన వస్త్రాలు కట్టుకున్నది, ఘనముగా జీవిస్తున్నది. 2 కాసులు వేసిన అమ్మ, జీవనమంతయు సమర్పించిన అమ్మ, కాసులమ్మ. జీవనమంతయు ప్రభుల వారికి ఇచ్చేసింది. ప్రభుల వారి బాధ్యత ఆధారపడింది. నిశ్చింతగా ఉన్నది, భయమేమి లేకుండా ఉన్నది. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని లోకులు విచారిస్తారు. కాసులమ్మకి విచారము లేదు. ఆకాశ పక్షులను పోషించిన దేవుడు నన్ను పోషిస్తాడు అని నమ్మింది. ఆకాశ పక్షులను పోషించే దేవుడు నన్ను పోషిస్తాడని నమ్మింది. ప్రభుల వారు మరి 2 రోజుల్లో ఆఖరి కేక వేసి తన ప్రాణము అప్పగించుకుంటాడు. అయితే ఏ విధముగా పోషకుడు కాసులమ్మని జీవిత కాలం అంతటిలో పోషిస్తూ ఉన్నాడో, ఆదరిస్తూ ఉన్నాడో, ఆశీర్వదిస్తూ ఉన్నాడో, ప్రభుల వారు అసువులు బాసిన బాధ్యత తప్పలేదు. కాసులమ్మ ప్రతి అవసరము తీర్చబడుతున్నది. 2 కాసులు వేసినమ్మ ప్రతి అక్కర తీర్చబడుతున్నది. జీవనమంతయు వేసింది. జీవనమంతయు వేసిన పేద విధవరాలు. మాదిరి. మనం కూడా మన జీవితాలు సమర్పించబద్ధులమై ఉన్నాము. అర్పణ చేయవలసి వస్తే జీవితమును అర్పించబద్ధులమై ఉన్నాము. మనము కూడా 2 కాసులు సమర్పించిన అమ్మను పోలి ఈనాడు మన జీవితములు సమర్పించబద్ధులమై ఉన్నాము. దేవుడు ఇట్టి మాటల చేత మన వినికిడిలో ఆశీర్వాదమునకు పాత్రులముగా మనందరము చేయబడదుముగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.